దేవుడు చెప్పాడు, దైవజనుడు చెప్పాడు. సమూయేలు మొదటి గ్రంథం రండి, మీకు లేఖనాన్ని చూపించి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, సమూయేలు మొదటి గ్రంథం 3వ వాక్యాన్ని చదువుదాం. కాబట్టి నీవు పోయి, ఏమన్నాడండి? కనికరింపక అమాలేకీయులను హతము చేయుము. ఇక్కడ కొన్ని మాటలు అద్భుతంగా చెప్తాడు చూడండి. దేవుడు అంత కఠినుడా అని మనం ఆలోచన చేస్తే వాళ్ళ బీజం మొదట ఏమై ఉందో మనకు గుర్తు రావాలి. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబవులనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. చెప్పాడండి దేవుడు. బొత్తిగా పాడు చేయి. అందులో నీకు ఇష్టమైనది కానీ, నీకు నచ్చింది కానీ, నువ్వు మెచ్చింది కానీ ఏదున్నా అది కొంచెమైన నీ యొద్దకు రాకూడదు. సౌలా, ఇది ఆజ్ఞ, ఇది నా నిబంధన. రాజు కదండి. మీకు ఒక అద్భుతమైన మాట చెప్పనా? దేవుని చిత్తములో సౌలు యొక్క రాజ్యాన్ని దేవుడు స్థిరపరచాలి, ఆశీర్వదించాలని ఆల్రెడీ ప్రణాళిక ఏర్పాటు చేసుకుంది. కానీ చిన్న లోపం సౌలు రాజ్యాన్ని కొట్టివేసేటట్టు, ఆయన కృపను దూరం చేసేటట్లుగా మార్చింది. వెళ్ళాడు, యుద్ధమాడాడు, ఎన్నో అద్భుతమైన కార్యాలు సాధించానని విజయ శంకారంతో తిరిగి వస్తూ ఆయనకు జనులకు కొన్ని నచ్చాయి. ఆ క్రొవ్విన వాటినన్నిటిని తెచ్చి అక్కడ కట్టేశాడు. పక్క చిక్కిన వాటినన్నిటినీ నాశనం చేశాడు. దేవుడు చూచుచున్న దేవుడు కదా. దేవుడు ఎవరు? మనం పాడతాం కదా, చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. మళ్ళీ అంటాడు ఆయన భక్తుడు, అగ్నిజ్వాలమయమే నీ చూపుల వలయాలు తప్పించుకొను